స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బిగ్ బాస్ సీజన్ 9కి దివ్యల మాదిరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? అంటే ఏంటి, లాస్ట్ టైం కూడా అప్రోచ్ అయ్యారు అనుకుంటా బిగ్ బాస్ వాళ్ళు. ఈసారి మాత్రము దివ్యల మాదిరి లోపలికి వెళ్తున్నారు. ఎక్సైటెడ్ ఉన్నారా? ఏమనిపిస్తుంది? ప్రజలు ఎంకరేజ్ చేస్తారు, ఓట్స్ చేస్తారని అనుకుంటున్నారా? సీజన్ 9 స్టార్ట్ అవడానికి ముందే రమ్మన్నారు. యాక్చువల్లీ అక్కడికి 15 రోజుల ముందు నుంచి కాంటాక్ట్ చేశారు. కానీ మాకు విపరీతంగా బిజినెస్ ఒత్తిడి ఉండటం వల్ల, అవకాశం లేకపోవటం వల్ల మేము రాలేమని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ కబురు వచ్చింది రీసెంట్గా. వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలని పైనుంచి ప్రెజర్ వచ్చింది. మరి నాగార్జున గారు బాగా చేస్తున్నారు కదా, సరే అని యాక్సెప్ట్ చేసి పంపించడం జరిగింది. అంటే యూజువల్లీ మీరు అలా ఎంకరేజ్ చేయాలని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అందరూ మాట్లాడతారు, వీళ్ళు అని కొంతమందిని అనుకుంటారు, వీళ్ళు వెళ్తే బాగుంటుంది, అలా మాధురి వెళ్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. ఈసారి దానికోసం మీరు ఇష్టపూర్వకంగానే పంపించారా? బిగ్ బాస్కి వెళ్ళాలన్నది మాకు ఎప్పుడు ఆలోచన లేదు. అది పుకార్లు అయితే వచ్చాయి కానీ మాకు ఆలోచన ఎప్పుడూ లేదు. అక్కడి నుంచి కబురు రావటం, మొదటిసారి వెళ్ళలేకపోవటం, రెండోసారి కూడా కబురు రావటం వల్ల ఇంకే వెళ్ళాలని నిశ్చయించుకొని పంపించడం జరిగింది. కాబట్టి బిగ్ బాస్ అన్నది నేనేమనుకుంటున్నానంటే, మా లైఫ్లో మా లైఫే కాదు, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒకళ్ళకి డబ్బు సమస్య ఉంటుంది, ఒకళ్ళకి ఆరోగ్య సమస్య ఉంటుంది, ఒకళ్ళకి కుటుంబ సమస్య ఉంటుంది, ఒకళ్ళకి రక్త సంబంధాలతో కూడుకున్నటువంటి సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యని సమాజంలో ఎదుర్కొంటూనే ప్రతి మానవుడు బ్రతుకుతాడు. మాకైతే ఆర్థిక సమస్య లేదు, లేదా ఇంకో రకమైన సమస్యలు కూడా లేవు, కానీ ఆరోగ్యపరమైన సమస్యలు లేవు, కానీ ఉన్నదంతా కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్యల వల్ల నా గురించి చెప్పక్కర్లేదు ప్రజలకి. అది ఎంతగా ఫ్లేర్ అయ్యి ఏ స్థాయి వరకు వెళ్ళింది, ఎంత రప్చర్ అయ్యింది అన్నది చాలా అయింది. 95% మేము బ్యాడ్ నేమ్ మాకు వచ్చేసింది, ప్రొజెక్ట్ అయింది. శ్రీనివాస్ ఇలాంటి వాడు, ఫైర్ బ్రాండ్ అనుకున్నానే, రాజకీయాల్లో ఒక ఊపేవాడు కదా, ఇలానే అయ్యాడేంటి అని చాలామంది ట్రోల్స్లో కానీ, కామెంట్స్లో కానీ, మీమ్స్లో కానీ చెప్పుకుంటుంటే చూశాను, విన్నాను. అలాగే మాధురి ఒక కుటుంబానికి చెందినటువంటి, ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి, చదువుకున్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి నాతో తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏజ్ చూసుకుంటే నా 60 years, ఆ అమ్మాయి చూస్తే 35. సో చాలా తేడా ఉంది. ఈ తేడాలో నాతో ఉండవలసిన అవసరం కూడా అమ్మాయికి లేదు. కానీ ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులు, ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ 2 ఇబ్బందుల రీత్యా నేను ఇబ్బందుల్లో ఒంటరిగా ఉండేటప్పుడు, నేను కష్టాల్లో పడిపోయేటప్పుడు, ఒక్కడిని అయిపోయినప్పుడు, రోడ్డు మీద ఒంటరిగా ఉండిపోయినప్పుడు నేనున్నానని చెప్పి నాతో నిలబడి సాహసించి తన కుటుంబాన్ని, తన పిల్లల్ని కూడా అవసరమైతే ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఆఖరికి నాతో నిలబడి ఈ 4 ఏళ్లలో మీరు చరిత్ర అంతా చూస్తూనే ఉన్నారు. 21-22 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కథ. ఈ కథలో మేమేం ఫేస్ చేసామంటే, మా జీవితంలో కుటుంబం నుంచి ఎదురుదాడి, స్నేహితుల నుంచి ఎదురుదాడి, సమాజంలో కొంతమంది నుంచి ఎదురుదాడి, రాజకీయంగా ఎదురుదాడి, ఆఖరికి రాజకీయంగా ఒక వాయిస్ అయి పనిచేసినటువంటి నాకు సస్పెన్షన్, ఆఖరికి ఇద్దరమే మిగిలాం ఈ సొసైటీలో. భూమి మీద ఇద్దరే, నేను మాధురి, ఇంకెవ్వరూ మాకు లేరు. పలకరించేవాడు కూడా లేడు. ఇది ఒక 3 years బ్యాక్ స్టోరీ. ఎండలో ఉన్న నీళ్ళలోకి రానివాడు కూడా లేడు. ఆ స్థితి నుంచి ఈరోజు వ్యాపార రంగంలో, టెక్స్టైల్స్లో రంగంలోకి అడుగు పెడితే ఈ 6 నెలల్లోనే ఊహించని బిజినెస్ చేసాం. ఊహించని సపోర్ట్ పబ్లిక్ నుంచి వచ్చింది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు, అందరి వద్ద నుంచి కూడా, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా బ్రహ్మాండమైన సపోర్ట్ వచ్చింది. సపోర్ట్ వచ్చి ఈ బిజినెస్ అతి తక్కువ కాలంలోనే గ్రాండ్ సక్సెస్ చేసాం. మరిన్ని బ్రాంచెస్ ఎక్స్టెన్షన్ చేయడానికి ధైర్యం వచ్చేసింది. మరో బ్రాంచ్ రెడీ అవుతుంది కూకట్పల్లిలో, అలాగే జూబ్లీహిల్స్లో మరొకటి ప్లాన్ చేస్తున్నాం, వైజాగ్లో మరొకటి ప్లాన్ చేస్తున్నాం. దీంతోపాటు జ్యువెలరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం, డిజైనర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ధైర్యం అంతా ఎవరిచ్చారు మాకు? ప్రజలు. అంటే ఒక్కసారి కట్ చేసి చూస్తే 95% వ్యతిరేకత నుంచి 60-70% పాజిటివిటీలోకి వచ్చేసినాం, అనుకూలతలోకి వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందో మాకే అర్థం కాలేదు.
ఇది రియాలిటీ షో ఇన్ ద సొసైటీ. సో మేము ఎందుకు ఈ విజయం సాధించగలిగామంటే వాస్తవాన్ని జనాన్ని చెప్పాం. నేను ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పుకు అబద్ధం చెప్తే జనం శిక్షిస్తారు. నేను చేసిన తప్పుని స్పష్టంగా జనంకి తెలియజేస్తే జనం మన్నిస్తారు, అగ్రభాగాన్ని కూర్చోబెడతారు అనడానికి మేమిద్దరమే ఉదాహరణ సొసైటీలో. ఎస్, మేము చేసిన తప్పే, ఎస్ ఇలా ఉండకూడదు, మాకు తెలుసు. అది ఎవడో ట్రోల్లో కామెంట్ చేస్తే అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు, అన్నీ తెలుసు మాకు. కానీ మాకు తప్పలేదు. చాలామంది మచ్చల్ని షర్ట్ వేసి దాచుకుంటారు, మేము మచ్చల్ని తీసి చూపించి ఇది అని చెప్పాం. మేమున్నాం అన్నారు జనం సపోర్ట్ చేశారు. ఎవరో క్రిటిక్స్ విమర్శించుకోవచ్చు కానీ పబ్లిక్ సపోర్ట్ చేశారు. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే బిగ్ బాస్లో మీరు ప్రధానమైన రోల్ కావాలి, మీ ధైర్యం మాకు నచ్చింది. ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సమస్య వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉన్నాం. లేదా చంపేస్తున్నారు, హస్బెండ్స్ చంపేస్తున్నారు, భార్యలు చంపేస్తున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇది కాదు సొల్యూషను. ప్రతి మనిషి పోతాడు, బ్రతికి చూపించాలని మీరు బ్రతుకుతున్నారే, ఆ బ్రతుకులో ఒక ధైర్యాన్ని చూపించింది మాధురి. ఆ ధైర్యం మా కాన్సెప్ట్కి నచ్చిందండి. ఆమెలో చాలా కంటెంట్ ఉందండి. ఆ కంటెంట్ మా బిగ్ బాస్ కావాలని వాళ్ళు చాలాసార్లు కబురు పెట్టడం, మేము వద్దనుకున్నా మళ్ళీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళటం జరిగింది. మాధురి సొసైటీలో ఇన్ని సమస్యలు ఎదుర్కొని నిలదొక్కున్నటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి మహిళ. విమర్శకులకు నేను తెలియజేస్తున్నాను, ఎదురొడ్డి నిలబడినటువంటి మహిళ. ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్తే బిగ్ బాస్ గేమ్లో కూడా ఖచ్చితంగా విజయం సాధించుకునే తను వస్తుంది. ఇంకా 70 days ఉంది. కప్పు గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ గెలవలేదు అనుకోండి, మాధురి ఒక మార్క్, బిగ్ బాస్లో ఒక మార్క్ సృష్టించడం ఖాయం. అంటే బిగ్ బాస్ అంటే కేవలం ఫిజికల్ యాక్టివిటీసే కాదు, మెంటలీ కూడా అన్ని కోణాల నుంచి స్ట్రాటజికల్ ప్లే అని అంటారు. అన్నీ తొక్కుకొని నిలబడుతుంది అంటారా? మరి అవన్నీ తొక్కుంటే కదా ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని అవన్నీ తొక్కుకుంటే వస్తే మద్దతుగా మాకు ఎవరు నిలబడ్డారు? ప్రజలు. ఈరోజు బిగ్ బాస్లో మాకు అవకాశం వచ్చిందంటే కారణం ఎవరు? ప్రజలే మాకు బిగ్ బాస్లోకి పంపించారు మాధురిని. మేమేమి ఊరికి ఇంట్లో కూర్చుంటే రాలా, ఆ ఇమేజ్ ప్రజలు ఇచ్చారు. ఆ ఇమేజ్లో మాధురి లాంటి అమ్మాయి కావాలి అన్నారు. మాధురి లాంటి ధైర్యవంతమైనటువంటి మహిళ బిగ్ బాస్లో ఉండాలి. ప్రతి ఒక్కరికి మాధురి తాలూకా యాటిట్యూడ్, బిహేవియర్ మాకు చూడాలని ఉంది, ఆమె నుంచి నేర్చుకోవాలని ఉంది, ఒక ఎగ్జాంపుల్గా మేము తీసుకుంటాం అని అందరం అంటుంటే మేము పంపించాం. తీరా ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా, మాధురి బిగ్ బాస్లో మాధురి అంటే ఇది సొసైటీకి ఒక మార్క్ చూపించే వస్తుంది, అందులో గ్యారెంటీ. బిగ్ బాస్ పిఆర్ టీం ఉంటుంది, అనేక మంది చాలా మాట్లాడుతూ ఉంటారు. మంచిగా ఉన్న వాళ్ళని వాళ్ళలో ఉన్న ఇంకొక యాంగిల్ చూపించే ప్రయత్నం చేస్తారు. సో మాధురిని ఎలా చూపించబోతున్నారు? పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా, నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారా? మీరేమంటారు? నేనేమనుకుంటున్నానంటే మాధురి ఒక తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలి అన్నది చూపెడుతుంది. 2, ఒక లీడర్ ఎలా ఉండాలి చూపెడుతుంది. 3, సమస్యని ఎదుర్కొనేటప్పుడు ఒక 10 మంది ఒక దగ్గర కలిసి కూర్చున్నాం అనుకోండి, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ పుడతాయి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం వస్తుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవడం వస్తుంది. వీటిల్ని ఎలా డీల్ చేయాలి, ఆ డీలింగ్ మెకానిజం మాధురి స్పష్టంగా రేపు చూపెడుతుంది బిగ్ బాస్లో. ఇలా ఉండాలి ప్రతి మనిషి, సమస్యని ఇలా ఎదుర్కోవాలి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. జీవితం అంటే బ్రతుకు పోరాటం. నువ్వు బిగ్ బాస్లో ఉన్నా, సొసైటీలో ఉన్నా పోరాటం చేయక తప్పదు. బిగ్ బాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ స్టోరీ బిట్వీన్ 15 to 16 persons. బట్ ది సొసైటీ ఈజ్ విత్ క్రోర్స్ ఆఫ్ పర్సన్స్. 750 కోట్ల మంది నువ్వు ఒకడు విశ్వంలో బ్రతకాలి, ఈత కొట్టాలి, ఆ ఈత నీకు రావాలి. ఆ ఈతే కొట్టుకొని వచ్చిన వాళ్ళం 15 మంది మధ్య మాదిరి కొట్టడం ఎంత పని? ఈజీగా అందులో నిలదొక్కుంటే వస్తుంది. బిగ్ బాస్ అంటే చాలా స్ట్రాటజికల్ ప్లేస్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, ఇవన్నీ ఆడతారంటారా? ఆడుతుంది. మరోవైపు లవ్ స్టోరీ ట్రాక్స్ కూడా బిగ్ బాస్లో నడుస్తూ ఉంటాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. దాని మీద ఏమైనా ప్రభావం పడేది అవకాశాలు? ఇప్పుడు ఈ బిగ్ బాస్ గేమ్స్లో నేను చాలా ఇండియాలో కానీ, లేకపోతే ఇండియా లెవెల్లో కానీ, అదర్ స్టేట్స్లో కానీ, మన స్టేట్లో కానీ ఈ రిలేషన్స్ చూస్తున్నాం. తండ్రి కొడుకు రిలేషను, లవర్స్ రిలేషను, దానికి సరైన చెక్ మాదిరి పెడుతుంది. రేపు మీరు చూస్తారు కదా,
9వ తారీఖు రేపు 9 గంటలకి రిలే కాబోయే బిగ్ బాస్లో ఫైర్తోనే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ రిలేషన్స్ మీదే స్టార్ట్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజల కన్నా మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు మాధురిని బిగ్ బాస్లో చూడాలని మీకు ఆశగా ఉందనిపిస్తుంది. ఎస్ ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. అది నిజం జరుగుతుందా అబద్ధం జరుగుతుందా చాలా మందికి తెలియదు. బిగ్ బాస్లో ఉన్న ఈ రిలేషన్స్, రకరకాల రిలేషన్స్ మీద ఒక డ్రామా నడుస్తుంది అంటారు, డ్రామా అంటారు, నిజం అంటారు. నిజమా డ్రామా మాధురి తేల్చేస్తుంది రేపు. నిజమైతే దాన్ని ఖండిస్తుంది. ఒకవేళ డ్రామా అయితే ఆ డ్రామాని కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పే కోణంలో రేపు తను ఫైట్ చేయబోతుంది. అందుకే మార్క్ అవుతుంది రేపు మాధురి బిగ్ బాస్లో ఒక మార్క్ అవుతుంది. ఎవరు ప్రశ్నించలేను తను ప్రశ్నిస్తుంది, ఎవరు మాట్లాడలేను తను మాట్లాడుతుంది. దీనివల్ల 1 డేలో వచ్చేసినా మాకు ప్రాబ్లం లేదు, రేపు ఈవినింగే మళ్ళీ తిరిగి పంపించేసినా మాకు ప్రాబ్లం లేదు. మాకు వీ డోంట్ వాంట్ అందులో ఉండి ఆ తప్పులు చేసి ఆ లేనిపోని వ్యవహారాలు మెయింటైన్ చేసి ఉండవలసిన కర్మే మాకు లేదు. ఉన్నామా ఇలా ఉండాలి అని చెప్పే రావటం జరుగుతుంది. అది ప్రజలకి ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ప్రజలు మన్నంతోనే కదా మనం ఇక్కడి వరకు వచ్చాం. ప్రజలే మాధురిని నడిపిస్తారు. ఆ నమ్మకం మాకు ప్రజల మీద ఎప్పుడూ ఉంది. గత 4-5 ఇయర్స్ నుంచి మీరు క్లోజ్గా ఉన్నారు, కలిసే ఉన్నారు. మరి ఇప్పుడు ఒకవేళ కప్పు గెలవాలంటే దాదాపు ఇంకో 60-70 డేస్ మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం. ఎలా ఏమైనా బాధ అనిపిస్తుందా? ఇన్ని రోజుల తర్వాత ఒక్కడనే ఉండాల్సి వస్తుంది అలాంటిది? ఎగ్జాక్ట్ 2:15 కల్లా నాకు భోజనం రెడీ చేసేది, మంచినీళ్ళతో సహా. 2:15 అవుతుంది, ఇంకా నాకు భోజనం అవ్వలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తను లేని ఎఫెక్ట్ ఏంటో గంటలో చూశాను నేను. అవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్. ఏదైనా కలిసి ఉన్నాం, ఒక మనస్ఫూర్తిగా ఒక మనసు పంచుకుని ఉన్నాం కాబట్టి బాధే కష్టమే. కానీ ఇవన్నీ జీవితం అని నాకు తప్పదు కదా. మాతో తెలియజేయాలి బిగ్ బాస్ అన్నారు. పిల్లలు కూడా మాకు ముఖ్యంగా ఉన్నారు. 5 పిల్లలు. చాలామంది ఏదో విమర్శలు చేస్తుంటారు పిల్లల్ని విడిచిపెట్టి. మేమేమి అమాయకులు కావు అబ్బాయి, మేము జడ్డలం కాము, అమాయకులం కాము. మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మా పిల్లల గురించి దయచేసి మాట్లాడటం మానేయండి. మీరు ఊహించని రీతిలో మా పిల్లలు ఉంటారు. ఇంకా మా కష్టంలో టోటల్ పర్సంటేజ్ పిల్లలకి పెడితే మరికొంత పర్సంటేజ్ పబ్లిక్కి పెడతాం. ఇందులో ఎవడడ్డొచ్చినా ఆగేది లేదు, ఎవడికి అదిరేది లేదు, బెదిరేది లేదు, ట్రోలర్స్కి ఖాతరు చేసేదే లేదు. నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు అంటే డబుల్ ఇంపాక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫర్దర్గా లైఫ్లో ఇంకేం రాబోతున్నాయి? అంటే కొత్త డెవలప్మెంట్స్ ఏంటి? రాజకీయ లైఫ్ ఎలా ఉండబోతుంది? పొలిటికల్గా బ్లాస్టింగ్స్ చాలా ఉంటాయి. ఇంక మీరు రానున్న రోజుల్లో చూస్తారు. నన్ను సస్పెండ్ చేసి చాలా మంచి పని చేశారు. సస్పెండ్ చేయటమే మరో బిగ్ బాస్ చూస్తారు సొసైటీలో. దువ్వాడ శ్రీనివాస్ మాధురి కలిసి ఏం చేస్తారు రాజకీయాల్లో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో, ఉత్తరాంధ్రలో ఎలాంటి షేకింగ్ తీసుకొస్తారో 27, 28, 29 సంవత్సరాల్లో చూపెడతాం. నన్ను సస్పెండ్ చేయటం కాదు, ఎందుకురా బాబు ఈ పడుకున్న దెయ్యాన్ని కెలికాము లేపామని నెత్తి కొట్టుకునే రోజు వస్తుంది మా జిల్లా నాయకులకి. అంత టార్చర్ పెడతాను. పాలిటిక్స్లో ప్రజలతో ఉండి ఫైట్ చేసి నా సంగతి ఏంటో చూపెడతాను. వ్యక్తిగతంగా స్వతంత్రుడిగా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏంటో కూడా నా శత్రువులు చూస్తారు. ఈ టైంలో మీతో పాటు మీ డబుల్ ఇంపాక్ట్ లేదు కాబట్టి పోలీసులు మళ్ళీ మీ కేసులు ఓపెన్ చేసి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ నడుస్తుంది. బికాజ్ ఇట్స్ ద రైట్ టైం ఒక మనిషిని దెబ్బతీయడానికి కూడా. అలా ఏమన్నా ఉండొచ్చు అంటారా? పోలీసులు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ ఏదైనా దమ్ము ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఇన్ని కోట్లు తీసాడు, ఇన్ని భూములు ఆక్రమించేసినాడు, అవినీతి చేశాడు, నిధులు దుర్వినియోగం చేశాడు, అధికార దుర్వినియోగం చేశాడు అని ఒక్క కేసు దమ్ముంటే కట్టండి అని అడుగుతున్నా. దమ్ముంటే ఒక్క కేసు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించాడని ఒక కేసు, ఇంకేదో ఈ కాదు కేసులు. ఒకవేళ అలా పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే అరెస్ట్ చేసుకుని పట్టుకుపోవచ్చు. ఐ డోంట్ కేర్. మాధురి అక్కడ ఫైట్ చేస్తుంది, నేను జైల్లో ఫైట్ చేస్తాను. 62 రోజులు జైలు జీవితం అనుభవించి వచ్చిన బాడీ ఇది. పవర్ ప్లాంట్ పోరాటాల్లో 1600 మంది ముద్దాయిలతో కలిసి ఊళ్ళే కలిసి మేము జైల్లో ఉన్నాం. ఒక చిన్న గదిలో 7గురితో కలిసి ఉన్నటువంటి ముద్దాయి జీవితం ఇది. 62 రోజులు చూసినోడు మరో 60-70 రోజులు జైలు జీవితం చూడలేనా? దేనికి ఖాతరు చేయను. పుట్టాము పోతాము, పోయేలోగా చాలా వస్తాయి.
ఎక్కడి నుంచి వస్తుంది యూజువల్లీ? ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంటారు, మీ మాటలు కూడా ముక్కుసూటిగా ఉంటాయి. ఏంటి ఈ ధైర్యం వెనకాల ఎవరు ఉంటారు, ఏంటి అసలు? నిజాయితీ. కొండ బదులు కొట్టినట్టు అడిగాను కదా, నేను తప్పు చేస్తుంటే ప్రతిపక్షానికి ఒక అస్త్రం, రెండు స్వపక్షానికి కూడా అస్త్రమే. వైసీపీలో నన్ను సస్పెండ్ చేయించిన నాయకులు ఉన్నారు కదా, కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్. దమ్ముంటే, వాళ్ళకి శక్తి ఉంటే నా మీద ఏమున్నాయో తీయాలి, వాళ్ళు ఉప్పందించాలి. ఈరోజు వాళ్ళకి దమ్ముంటే అధికార పార్టీకి దువ్వాడ శ్రీనివాస్ ఈ అక్రమాలు చేశాడు, అవినీతులు చేశాడు, మీకు తెలియదు, మా ప్రభుత్వంలో ఇన్ని చేశాడు, ఇదిగో అని చెప్పి ఇవ్వాలి. కానీ ఇలా కూర్చొని సస్పెండ్ చేయడం కాదు. సస్పెండ్ ఎందుకు చేశారు? బహిష్కరించేయండి, ఎక్స్పెల్ చేసేయండి. ఇద్దరు బ్రదర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మీ గురించి ప్రస్తావించరు, ఎందుకు అట్లా? దమ్ముంటే మాట్లాడమనండి. నేను ఇన్ని ఆరోపణలు చేస్తున్నాను కదా, కేడీ బ్రదర్స్ అంటున్నాను కదా, వాళ్ళు ఇసుకలు విపరీతంగా సంపాదించారంటున్నాను కదా, టెక్కలు నడి రోడ్లో 70 కోట్ల రూపాయల ఆస్తి ధర్మాన ప్రసాద్ అచ్చెన్నాయుడు కలిపి ఆక్రమించేశారని చెబుతున్నాను కదా. లేఅవుట్ పేరుతో అచ్చెన్నాయుడు 2.5 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు, అది కూడా ధర్మాన ప్రసాద్ దోపిడీ చేశాడని చెబుతున్నాను కదా. నాకు కౌంటర్ ఇవ్వద్దు, నేను చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వండి. ఇవి నిజమా అబద్ధం తేల్చండి. అదే 70 కోట్ల విలువైన స్వర్ణకారుల ఆస్తి మీద తాజ్మహల్ కట్టిన కూలదోసి నేను గవర్నమెంట్ ఆఫీసులు కడతానని అచ్చెన్నాయుడు అన్నాడు కదా. ఎందుకు ఈరోజు ధర్మాంతో చేతులు కలిపి మర్చిపోయినాడు? స్టేట్ మినిస్టర్ని అడుగుతున్నాను నేను, మాజీ స్టేట్ మినిస్టర్స్ని అడుగుతున్నాను నేను. మీతో మాట్లాడుతున్నారా? మీ ఎక్స్ వైఫ్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు? వాణికి నాకు సంబంధం లేదు. ఆమె కోరుకుందా జీవితం, ఆమెకి నాకు సంబంధం ఏంటి? కోర్టులో కేసులు నడుస్తున్నాయి, నన్ను రాజకీయంగా పతనం చేసింది ఆమె. ఇప్పుడు ప్రతి ఇంట్లో భార్యాభర్తల మీద గొడవలు జరుగుతాయి. 4 గోళ్ల మీద జరుగుంటే ఇంతవరకు రాకపోయింది. మీడియా ముందుకి, అధిష్టానం ముందుకి, కార్యకర్తల ముందుకి పార్టీ రావటం, రప్చర్ అయిపోయి తాడు తెగే వరకు ఎప్పుడు లాక్కూడదు. తెగింది కాబట్టి ఇంకా ఆమెకి ఏ నష్టం లేదు. ఆమెకి బ్రహ్మాండమైన ఆస్తులు రాసేసి ఇచ్చేస్తాను, హాయిగా ఉంటారు. తనకి ఆర్థిక లోటు తన భూమి మీద ఉన్నంత వరకు రానివ్వను, అంతే. కాక నా పిల్లలకు కూడా అంతకన్నా బ్రహ్మాండంగా దువ్వాడ శ్రీనివాసరావు ఏ స్టేటస్లో బ్రతుకుతున్నాడో అంతకు మించే ఉంటారు. కావాలని ట్రోల్స్ ఎవడు పెట్టుకున్నా సరే నా పిల్లల పట్ల నా క్లారిటీ ఇది. నేను వద్దనుకున్న వాణి పైన కూడా నా క్లారిటీ ఇది. ఆమెకి ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా అన్నీ సెటిల్ చేశాను. ఇక నా లైఫ్ నేను ముందుకు రన్ చేస్తున్నాను. నా కోసం అండదండలుగా నిలబడి శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగింది, నా జీవితం పోయినా పర్వాలేదు అనుకునే ఒక మహిళామూర్తికి అండగా నిలబడ్డాను. తనే మాదిరి. ఏముంది ఇందులో? చాలా మందికి ఎప్పుడు ఇదే ఒకటే డౌట్, వాణి వెళ్ళిపోవడం వల్ల మాధురి వచ్చిందా లేకపోతే మాధురి రావడం వల్లనే వాణి వెళ్ళిపోయిందా? అసలు దువ్వాడ శ్రీనివాస్ లైఫ్లో ఏం జరిగింది అనేది ఎప్పుడు వస్తుంది. ఎన్నిసార్లు మీరు చెప్పినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు రేజ్ అవుతుంటుంది. ఎన్నిసార్లు క్లారిటీ దీని మీద ఇచ్చేసాను. ఇదంతా ముగిసిపోయిన కథ, ప్రజలందరికీ తెలిసిందే. ఇందులో మనలో నిజాయితీ ఉంటే బయట ఎందుకు జరుగుతుంది? మా ఇంట్లో ప్రాబ్లం ఉండబట్టే ఇవన్నీ వచ్చినాయి. లేదు మాధురికి ఏంటి అవసరం? నేనేమైనా నవయవ్వన కుర్రాడినా లేకపోతే 25-30 సంవత్సరాల కుర్రాడినా మాధురి నాతో రావాలి? మాధురికి డబ్బు లేదా, అందం లేదా, తెలివితేటలు లేదా, వయసు లేవా? నాకేముందని? ఇక్కడ పరిస్థితులు, ప్రభావాలు, విధి వ్రాత, దీన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. చాలామంది ఇది చేస్తూ కూడా అనుభవిస్తూ నటిస్తున్నారు. నేను క్లారిటీగా చెప్పాను, అదే దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంటే ఈ సొసైటీకి. అందుకే మాకు ప్రత్యేకమైన గుర్తింపు ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక వర్గం వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అరే ఒక వ్యక్తి కోసం ఒక మహిళ ఇంత చేస్తుందా, ఇంత నిలబడుతుందా అని. అదే పనిగా మీరు కూడా తన కోసం నిలబడడం ఎలా అనిపిస్తుంది? అంటే చాలామందికి ఒక వర్గం వాళ్ళకి ఇన్స్పిరేషన్, కపుల్స్ అంటే ఇలా ఉండాలి, ఎప్పటి వరకు కలిసి ఇంట్లోనే ఉండాలి, ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాలి, నిందపడాలి అని అంటుంటారు. ఇప్పుడు విలువలు లేని సమాజం, కుటుంబాల మధ్య, రక్త సంబంధాల మధ్య విలువలు లేవు. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు, తల్లి తండ్రికి పిల్లలు కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. క్షణభంగురం అయిపోయింది ఒక భార్యాభర్తల జీవితం. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, వచ్చే నెల, వచ్చే సంవత్సరానికల్లా విడిపోతున్నారు. ఈ సమస్యల మధ్య మనుషులంటే ఇలా ఉండాలి, ప్రేమాభిమానాలతో ఉండాలి, ఎవరి కంటికి కన్నీరికి మనం కారణం కాకూడదు. అవతల కుటుంబం కానీ, పిల్లలు కానీ, మేము మాతో ఉన్నవాళ్ళకి కానీ అందరికీ సంతోషంగా చూసుకోవాలనే కాన్సెప్ట్లో ఈరోజు మేము అడుగులు వేసుకుని వెళ్తున్నాం. ఇదొక ఎగ్జాంపుల్. మమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని మేము ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనే వాళ్ళు ఉన్నారు. ఈ స్టోర్కి రోజుకి
100 మంది వస్తే 100 మందిలో 60-70 మంది మా మీద ప్రేమతో వచ్చేవాళ్ళే, ప్రేమతో వచ్చి కొనుక్కుని వెళ్ళేవాళ్ళే ఉన్నారు. ఇలాంటిది మేము ఎందుకు తెలియజేస్తున్నాం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మేము అందరూ కూడా జీవితం అంటే ధైర్యం తెచ్చుకోవాలి, కష్టపడాలి, ముందడుగు వేయాలి, ప్రాణత్యాగాలు చేసుకోకూడదు, సూసైడ్లు చేసుకోకూడదు. అలాంటికి దారి తీయకుండా ఒక 5 కోట్లు బిజినెస్లో నష్టం వచ్చిందనుకోండి, పోతే పోని, రేపు కష్టపడి మళ్ళీ సంపాదిస్తాం. అంతేగాని 5 కోట్లు పోయిందని డిప్రెషన్లోకి వెళ్తే గుండెకి చేస్తాం. అది మేము అలవాటు చేసుకోలేదు. ధైర్యాన్ని ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతాం. మాదిరి నా చేతుల మీద ఇప్పుడు ఒక 100 మంది జీతాలు ఇచ్చి పెంచుతున్నాం. ఒక 1000 మందికైనా చేయాలి అతి త్వరలో. నెక్స్ట్ స్టోర్ ఇంకేమైనా ఎస్టాబ్లిష్మెంట్, కొత్త స్టోర్స్ ఏమైనా ఉన్నాయా? కూకట్పల్లిలో రెడీ అవుతుంది. జూబ్లీ హిల్స్ బిల్డింగ్ చూస్తున్నాం, అది ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తాం, ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం, ఇంకా బెంగళూరులో కూడా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ఎక్స్పాన్షన్స్లో ఈ 2 ఇయర్స్లో ఎన్ని జరగాలని జరుగుతాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండి. ఫైనల్గా బిగ్ బాస్ చూసే ప్రజలకు ఏం చెప్తారు? బిగ్ బాస్ మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, అపోహలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ అపోహలన్నీ పటాపంచలు చేస్తుంది మాధురి అని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. బిగ్ బాస్ అన్నది ఒక మైండ్ గేమ్, అందులో విజయవంతం చేయడం కూడా జీవితంలో చాలా అవసరం. అలా నేర్చుకోవాలి. ఆ కఠోరమైనటువంటి ఇది రావాలి, ఎందుకంటే సరైన భోజనం ఉండదు, లేదా ఒక్కోసారి విపరీతంగా ఆటలు ఆడిస్తారు, గేమ్స్ పెట్టిస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటిని తట్టుకోవాలి, ఒంటరిగా కూడా ఎదుర్కొనే ఒక తీరు అలవాటు అవుతుంది, మంచిదే. ఆల్ ఓవర్గా మొత్తం మీద దివ్యల మాధురి ఒరిజినాలిటీ మీరు అక్కడ చూస్తారు. ఫైర్ బ్రాండ్గా ఖచ్చితంగా కప్పు గెలిచే బయటకు వస్తుందంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.